వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్పెషల్ రెసిపీ ఆనియన్ పకోడా. ఇది పక్కా స్వీట్ షాప్ స్టైల్ చూపించబోతున్నాను. గట్టి పకోడీ అని కూడా అంటారు. కరకరలాడుతూ క్రంచీగా చాలా బాగుంటాయి. ఇలాగే మెత్తని పకోడీ కూడా చేస్తారు, అది కూడా బాగుంటుంది. కాకపోతే ఇంగ్రీడియంట్స్ లో కొద్దిగా మార్పు ఉంటుంది, అది కూడా నేను మరోసారి షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ గట్టి పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చీలికల్లా కట్ చేసి తీసుకోండి. మరీ సన్నగా కట్ చేసుకోకుండా ఇలా ఈ మందంలో కట్ చేసుకోవాలి. ఇందులో 1.5 టీ స్పూన్ సాల్ట్, 4-5 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేత్తో ప్రెషర్ ఇస్తూ బాగా నలుపుతూ ఉల్లిపాయలకి మసాలాలన్నీ బాగా పట్టించండి. ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసి ఒక కప్పు శనగపిండి, అంటే ఉల్లిపాయ చీలికలకి సరిగ్గా సగం, అంటే ఇక్కడ నాకు ఉల్లిపాయ చీలికలు 2 కప్పులు అయ్యాయి. సో శనగపిండి 1 కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ 3 టీ స్పూన్స్ బియ్యపిండి వేసి నీళ్లు పోయకుండా గట్టిగా ప్రెషర్ ఇస్తూ బాగా కలపండి. దీనికి నీళ్ళు ఎక్కువ పట్టవు, ఆనియన్స్ నుంచి వచ్చే నీరే దీనికి సరిపోతుంది. అవసరం అనిపిస్తే ఒక 2 టీ స్పూన్స్ వాటర్ ని అలా స్ప్రింకిల్ చేసి ముద్దని లూజ్ గా కాకుండా వీలైనంత గట్టిగా కలుపుకోండి. గట్టిగా కలిపితేనే పకోడీలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వేడివేడి నూనెలో విడివిడిగా పకోడీలు వేసుకోండి, మరీ ముద్దలు ముద్దలుగా వేసుకోకండి. వీటిని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇలా చక్కటి గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి. చల్లరాక ఇంకొంచెం డార్క్ కలర్ కు వచ్చేస్తాయి. ఇలా అన్ని బ్యాచెస్ ని వేయించుకున్నాక లాస్ట్ లో కొద్దిగా కరివేపాకుని కూడా వేయించుకుని వీటిపైన వేసుకోండి. దాట్స్ ఇట్. సో సింపుల్ కదా. వీటిని మూత పెట్టకుండా పూర్తిగా గాలికి ఆరనివ్వండి. వేడి వేడిగా కంటే కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఎంజాయ్ చేయండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మరి ఈ గట్టి పకోడీ మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మా టెంప్టింగ్ బౌల్స్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కూడా ఫాలో అవ్వచ్చు. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.